దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆషీల్ మెట్టా కార్యాలయం వద్ద వైసీపీ 29, 30, 31, 33, 39, 42 వార్డుల అధ్యక్షులు పీతల వాసు, దశమంతల మాణిక్యాలరావు, దొడ్డి బాపు ఆనంద్, ముక్తా, బత్తుల రమేష్, ముజీబ్ ఖాన్, బీసెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో వాసుపల్లికి పులహారతితో ఘన స్వాగతం పలికారు. ముందుగా గజమాలతో సత్కరించి 61 కేజీల భారీ కేక్ ను కటింగ్ చేసి వాసుపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం వివిధ మతాలకు చెందిన పెద్దలు హాజరై సర్వమత ప్రార్థనలు చేసి వాసుపల్లికి ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మ బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6 వార్డుల అధ్యక్షుల సారథ్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 104 కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అభిమానులు యువతతో కలిసి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా రక్తదానం చేయడం విశేషం. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వాసుపల్లి గణేష్ కుమార్ భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించి మరింత మందికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా దక్షిణ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికి ఊపిరి ఉన్నంత వరకు సాయం అందిస్తానని వెల్లడించారు. వాసుపల్లి పుట్టినరోజు వేడుకలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వైసీపీ నాయకులు కొండా రాజీవ్ గాంధీ, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, మోగి శ్రీనివాస్, దొడ్డి కిరణ్, వైసీపీ జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్, కార్పొరేటర్లు చెన్నా జానకిరాం, తోట పద్మావతి, వార్డు అధ్యక్షులు కనకరెడ్డి, సర్వేశ్వరరెడ్డి, దశమంతుల చిన్ని, దొడ్డి రామానంద్, వాసుపల్లి, బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు. వారు బైబిల్ కాలేజీ కూడా ఈ పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని ఈ విధంగా వాసుపల్లి గౌరవనీయులు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి అందజేస్తున్నాం. మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తాం తెలియజేస్తున్నా. చిన్న ప్రార్థన చేసిన నా యొక్క వచ్చిన ప్రార్థన. మహోన్నతుడా యేసయ్యా, నీ చేత వందనాలు. ఈ ఉదయకాలము నీ సన్నిధిలో వాసుపల్లి గణేష్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీ చేత వందనాలు. మతముతో సంబంధం లేదు, కులముతో సంబంధం లేదు. గడిచిన దినములు, సంవత్సరములు ఆయన చేసిన ప్రతి మేలును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రజాకృష్ణలో ప్రజా సేవకుడుగా వారిని దీవించారు, కుటుంబాన్ని దీవించారు. రాబో దినాల్లో గుణమైన ఉన్నతమైన స్థానంలోకి వెళ్తామని ఈ వాక్యము చెబుతున్న రీతిలో గోతమి వాసుపల్లి గణేష్ గారిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, అన్ని విషయాలని కృపణ దయచేయమని, ఉన్నతమైన స్థానంలో